2 రోజుల క్రితం విడుదలైన ఆర్జీ ఫ్లాష్ టీమ్ ఏబిఎన్ సంయుక్త సర్వే ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ జేకేతను ఎగురవేస్తోంది అని చెప్పింది. ఆర్జీ ఫ్లాష్ టీమ్ అనేది విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్దని, ఆయన సర్వేలు వాస్తవ ఫలితాలకు చాలా దగ్గరగా ఉంటాయని, అందుకే ఆయన్ని ఆంధ్ర ఆక్టోపస్ అంటారని అందరికీ తెలిసిందే. 18 నియోజకవర్గాల్లో నిర్వహించిన ఈ సర్వే 2014తో పోలిస్తే తెలుగుదేశం పార్టీకి ఓట్ షేర్ పెరిగింది అని తేల్చడమే కాకుండా సీట్లు కూడా పెరుగుతాయని చెప్పింది. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఓట్ షేర్ తగ్గిందని, కొత్తగా వచ్చిన జనసేన ప్రభావం పెద్దగా ఉండబోదని చెప్పింది. అయితే లగడపాటి ఈ సర్వే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ కోసం నిర్వహించడంతో వైసీపీ, జనసేన శ్రేణులు ఆ ఛానల్ తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే ఛానల్ అని పేరు పడ్డంతో ఈ ఫలితాల్లో విశ్వసనీయత లేదు అని వాదిస్తున్నారు. ఇప్పుడు మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఒక వార్త వైసీపీ శ్రేణులను కంగారు పెడుతోంది. అదేంటి అంటే, వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సొంతంగా ఒక సర్వే చేయించాడట. ఆ సర్వేలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పూర్తి చేసుకున్న జిల్లాల్లో పరిస్థితి పెద్దగా మెరుగుపడలేదని, ఎక్కువ శాతం మంది చంద్రబాబు అయితే రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లగలడు అని భావిస్తున్నారని రిపోర్ట్ వచ్చిందట. అలాగే లగడపాటి చేయించిన సర్వేలో శాంపిల్ గా తీసుకున్న నియోజకవర్గాల్లో వచ్చిన రిపోర్ట్స్, ప్రశాంత్ కిషోర్ టీం నిర్వహించిన సర్వే రిపోర్ట్స్ ఆ నియోజకవర్గాలపై ఉన్న అంచనాలకు దగ్గరగా ఉండడంతో ఆ సర్వేను బయటకు ఒప్పుకోకపోయినా అంతర్గతంగా సీరియస్ గా తీసుకుంటున్నారు అని తెలుస్తోంది. దీంతో ప్రశాంత్ కిషోర్ వెంటనే జగన్ కు పాదయాత్ర ఆపేయాలని కోరారట. పాదయాత్ర వల్ల పెద్దగా ఉపయోగం లేదని తేలిపోవడంతో ముందస్తు ఎన్నికలొస్తే సిద్ధంగా ఉండాలి కాబట్టి పాదయాత్ర ఆపి ఆ ఏర్పాట్లలో ఉంటే మంచిదని సలహా ఇచ్చాడట. ప్రశాంత్ కిషోర్ సర్వేలో తేలిన మరో అంశం వారిని బాగా కంగారు పెడుతోంది. భాజపా, వైకాపా మధ్య రహస్య అవగాహన ఉందని, వచ్చే ఎన్నికల్లో వాళ్లు కలుస్తారు అని చేస్తున్న ప్రచారం ఎక్కువ శాతం ప్రజలు నమ్ముతున్నారట. ఇది ఖచ్చితంగా వైకాపా మీద ప్రభావం చూపుతోందని ప్రశాంత్ కిషోర్ టీం భావిస్తోంది. ఎందుకంటే వైకాపా ఓటర్లలో ఎక్కువ శాతం మైనార్టీలే. అలాగే జగన్ తన ప్రసంగాల్లో ఎక్కడా రాష్ట్రానికి అన్యాయం చేసిన భాజపాను కానీ, ప్రధాని మోదీని కానీ ఒక్క మాట అనకపోవటం తెలుగుదేశం పార్టీకి కలిసొస్తోందని కూడా ఆ సర్వే తేల్చిందట. మరి ప్రశాంత్ కిషోర్ సలహాను జగన్ పాటిస్తారా? ప్రస్తుతం తూర్పుగోదావరిలో పాదయాత్రలో ఉన్న జగన్ ఉత్తరాంధ్రకు వెళ్లకుండానే తిరుగు పయనమవుతారా? లేక తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్లు ఇది కేవలం ఒక వ్యూహమా? పవన్ ఉత్తరాంధ్రలో బస్సు యాత్ర చేస్తున్నాడు. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు పూర్తి చేసి ప్రస్తుతం వైజాగ్ లో తిరుగుతూ బ్రేక్ తీసుకున్నాడు. వీరిద్దరి మధ్య ఉన్న అవగాహనతోనే సర్వే పేరు చెప్పి జగన్ ఉత్తరాంధ్ర వెళ్లకుండా వెనక్కొస్తారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అయితే ఈ సస్పెన్స్ వీడిపోవడానికి ఎక్కువ రోజులు పట్టదు. తూర్పుగోదావరిలో పాదయాత్ర అవ్వగానే జగన్ విశాఖలో పర్యటించాలి. ఆ రోజుతో ఈ ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.